హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఏంటి మేము ఇక్కడ ఎటు వెళ్తున్నాం అందరం కట్టకట్టుకొని అని అనుకుంటున్నారా? ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా మీరు. తెలంగాణ ఫార్మేషన్ డే కదా ఈ రోజు. ఇంకా అందుకే మేము అందరం స్టేడియంకి వెళ్తున్నాం అన్నమాట. మనకు తెలంగాణ రావడం కోసం ఎంతగానో పోరాటం చేసి లాస్ట్కి అయితే మన తెలంగాణ మనకైతే వచ్చేసింది కదా. అయితే సెలబ్రేషన్స్ చేసుకోకపోతే ఎలా? అందుకే ఇంకా ప్రతి ఒక్కటి మాకు స్టేడియంలో అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సింగరేన్ డే రోజు, ఉమెన్స్ డే రోజు, ఇంకా రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు, ఇంకా అలా అయితే అక్కడ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. బతుకమ్మ రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది. స్టేడియం మొత్తం నిండిపోతారు. అసలు జనాలు మాత్రం అసలు ఇంకా తప్పిపోతారు కూడా, అందులో అంత జనాలు ఉంటారనమాట. ఇంకా ఇక్కడైతే మేమందరం కలిసి ఇంకా స్టేడియంకి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ ప్రోగ్రామ్స్ చూద్దామని చెప్పి. గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారో కూడా మాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎవరెవరు వస్తారనేది. మేము ఇంకా 7:30కి అట్లా బయలుదేరాము. వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ మొత్తం స్పీచ్లు అయితే ఇస్తున్నారన్నమాట. ఇంకా ఇక్కడ స్క్రీన్ ప్లే అయితే ఇక్కడ ప్లే చేస్తున్నారన్నమాట. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంక ఇప్పుడు తక్కువే అన్నమాట. బతుకమ్మ అప్పుడైతే స్టేడియం మొత్తం నిండిపోతారు. ఇక్కడైతే అవార్డ్స్ ఇస్తున్నారన్నమాట. ఈటీవీ నుంచి ఎవరో డాక్టర్ అంట, ఆవిడ పేరు కూడా తెలియదు నాకు, నేను సరిగ్గా వినలేదన్నమాట. ఇంకా కమిడియన్స్, ఇంకా ఎవరంటే షేకింగ్ శేషు గారు, ఇంకెవరో నాకు పేర్లు అయితే గుర్తులేదన్నమాట, ఏమనుకోకండి. ఇంకా తన్మయ్య గారు వాళ్ళైతే వచ్చారు. ఇంకా ఇప్పుడే కూర్చుంటే లేవబుద్ధి కాదు అని చెప్పి అయితే ఒక రౌండ్ అలా గ్రౌండ్ మొత్తం రౌండ్ వేసి వద్దామని చెప్పి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వాటర్ కూడా ఫ్రీ సర్వీస్ అన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే స్టాల్స్ పెడతారన్నమాట. మనకి నచ్చినవి కొనుక్కొని తినొచ్చు. ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తే అసలు ఏమీ లేవు అక్కడ. ఓన్లీ పానీపూరి, ఇంకా చెరుకు రసం, సోడాలు అలాంటివే ఉన్నాయన్నమాట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, తప్పుకోండి అని చెప్పి చూస్తే చూసారా అక్కడ ఏముందో, పానీపూరి అన్నమాట. పానీపూరి కోసం ఇంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు. అన్నేమో ఫాస్ట్ గా వేయట్లేదు. ఆయన ఇంతమందికి అని ఇస్తారు చెప్పండి. ఇంకా అన్న ఏం చేసామంటే మేము కట్లెట్ తిందామని చెప్పి అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. ఆ ఆర్డర్ ఇవాళ వస్తుందో రాదో, మరి ఎప్పుడు వస్తుందో అని చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి అయితే సోడా బండి దగ్గర సోడా తీసుకున్నాము. సోడా బండి దగ్గర కూడా జనాలు ఉన్నారు. ఇంకా లాస్ట్కి అయితే నేను ఆరెంజ్ సోడా తీసుకొని అయితే తాగేశాను. మా మమ్మీ, ఆంటీ ఇంకా అందరం తాగేసిన తర్వాత మన కట్లెట్ కూడా ఇక్కడ వచ్చేసింది అన్నమాట. ఆనియన్స్ ఉన్న కట్లెట్ ఏమో నాది, ఆనియన్స్ లేకుండా అమ్ముదన్నమాట. తన ఆనియన్స్ తినదంట, కానీ ఆనియన్స్ ఉందే ఒక రకంగా ఉంది, ఒక మాదిరి ఓకే అన్నట్టు. అదే ఆనియన్స్ లేనిది అయితే వరస్ట్గా ఉందన్నమాట. అంటే అంతమందికి వేస్తున్నారు కదా, సరిపోతుందో లేదో అని చెప్పి ఎక్కువ వాటర్ కలిపి వేస్తున్నారన్నమాట. ఇంకా ఓకే బాగానే ఉంది. అదైతే తినేసి వచ్చి ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాం మేము. ఇక్కడ నుంచి కనిపించట్లేదు మాకు. ఇంకా అందుకే ముందుకు వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇంకా ఇక్కడ స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చామన్నమాట. చాలా బాగా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. అందుకే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే పాట పాడుతున్నారు. ఆ పాట మొత్తం రికార్డ్ చేశాను, కానీ మళ్ళీ పెడితే కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి భయపడి అయితే పెట్టలేకపోయాను, ఏమనుకోకండి. ఇక్కడైతే డ్యాన్సెస్ చేస్తున్నారు పిల్లలు. ఆ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ అన్నమాట. అదైతే పెడతాను చూడండి. ఒరిజినల్ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది అన్నమాట. అందుకే నా దగ్గర లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ ఉంది, అదే యాడ్ చేసి పెడుతున్నాను చూడండి. మ్యూజిక్కి ఆ డ్యాన్స్కి అసలు సెట్టే అవ్వలేదు కదా. బట్ ఏం చేశాను చెప్పండి, ఒరిజినల్ సాంగే బాగుండే, కానీ పెడితే కాపీరైట్ పడుతుందని చెప్పి పెట్టలేదు, ఏమనుకోకండి. మణుగూరులో ద ఫేమస్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ అయిన అశోక్ మాస్టర్ వాళ్ళ గ్రూప్ అయితే ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారన్నమాట. వీళ్ళైతే చాలా బాగా చేశారు.
నిజంగా చెప్తున్నాను, ఒరిజినల్ సాంగ్కి ఆ డ్యాన్స్కి అయితే మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా చేశారు. ఈ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల మీకు తెలియట్లేదు అనుకుంటా, కానీ దగ్గరలో ఉండి చూశాను కదా నేను. ఆ సాంగ్కి ఆ డ్యాన్స్ అయితే అబ్బా పర్ఫెక్ట్ అన్నమాట. ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారనమాట, మిమిక్రీ చేస్తున్నారు. అబ్బా ఇంత బాగా చేశారో తెలుసా, అసలు ఒకేసారి 2-3 సౌండ్స్ అయితే అలా ఎలా ఇచ్చారో కూడా నాకు తెలీదు. ఆయన గోల్డ్ మెడలిస్ట్ అంట, అయితే చాలా బాగా చేశారు. మీరు కూడా వినండి. మా మామగారి పుణ్యభూమి ఉంటానండి. జై హింద్. లోహిత చేసేది నా బొట్టు చూడు, నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్ను తీసుకురాలేదు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మగాడి ఈ చుట్టుపక్కల రాయ్ మూర్ఖులారా. ఇక్కడ ఆయన ఒక పక్షి, ఒక ట్రైన్ రెండు ఒకేసారి వెళ్తే ఎలా ఉంటుంది అసలు అయితే వినిపిస్తున్నారు చూడండి. మరి ఒకేసారి ఒకే గవర్నమెంట్ మూడు శాతం అనిపించుకుంటే ఎలా ఉంటుంది? మనం చూస్తుంటాం ఒకేసారిగా. మరి రైల్వే స్టేషన్ వెళ్తూ ఉంటాం, ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మరి అనౌన్స్మెంట్ చేయడానికి 1 కిలోమీటర్ దూరం నుంచి రైల్వే స్టేషన్ వస్తున్న ట్రైన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? దయచేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ మరి కొద్ది నిమిషాలు 200 ప్లాట్ఫామ్లు వచ్చి ఉంటాయి. రైల్వే స్టేషన్ అవుతుంది. మరి 2 నిమిషాల కంటే ఎక్కువ చెప్తున్నారు. మరి ఇదే రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇంకా మా పాప అయితే పడుకుంది ఇక్కడ. నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాను. అమ్ము నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా ఐస్ క్రీమ్ తింటూ చూస్తున్నాను ప్రోగ్రామ్స్ అయితే. ఇంకా ఇక్కడ మన జిఎం సార్తో అయితే కామెడీ చేస్తున్నారన్నమాట, రమేష్ బాబు సార్. ఇంకా ఆయనతో అన్నయ్య గారు భలే కామెడీ చేశారు. ఇంకా చాలాసేపు చాలా నవ్వుకున్నాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, నిద్ర వస్తుందని. ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కానీ ఉండే ఇంట్రెస్ట్ లేక ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా పాప పడుకుంది కానీ ఇంక ఎత్తుకోగానే లేచింది. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్దామని చెప్పి అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత అంకుల్ అయితే వచ్చారన్నమాట ఆటో తీసుకొని. ఇంకా ఆటోలో అయితే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇదన్నమాట మన డే ఇలాగైతే గడిచిపోయిందన్నమాట. డే కూడా కాదు, ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే ఇలా ఎంజాయ్ చేసాము. వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే మరి టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.